హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే సముద్ర చేపలు వచ్చినాయి అనమాట మా వీధిలోకి. అవి ఏంటంటే ఆకు చేపలు అంటారు కదా, ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇట్లయితే మాత్రం ఆకు చేపలు, కానీ పులుసు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట అండి. మా తాతయ్య మా మామగారు, ఆయన చాలా ఇష్టం. అందు గురించి అయితే తీసుకున్నాను. పులుసు పెడతామని. పిల్లలు అయితే తినరండి, చేపలు తింటారు సరిగ్గా, చెరువు చేప తింటారు. సముద్ర చేపలు బలం అన్న మంచిదన్నా సరే ఆరోగ్యానికి అది అయోడిన్ అది ఉంటుంది, తినండి అన్నా సరే పిల్లలు అయితే ఇది ఒప్పుకోరు. తాతయ్య గురించి అయితే తీసుకున్నాం. పులుసు అయితే వేసుకుంటారు, తీసుకోమంటే కానీ చేప ముక్కలు అయితే వేసుకోరు. అందుకనేసి పిల్లలకైతే కాదండి, ఓన్లీ తాతయ్య గురించి అని తీసుకున్నాను. పిల్లలకైతే చికెన్ వండాను, అది విడిగా వీడియో పెడతాను. ఫస్ట్ అయితే చేపలు అయితే చేసేసుకుని ఉంచేసుకుని ఉప్పు కారం అయితే పెట్టేసుకుని ఉంచేసుకున్నాను అనమాట అండి. ఉల్లిపాయలు అయితే మసాలా ఎక్కువ ఆడతాను, లేదు నూరతాను, కానీ రోజు కుదరకండి ఉల్లిపాయ ముక్కలు కోసి బాగా వేపేసుకున్నాం అనుకోండి, మనకి ఉల్లిపాయ కింద ఏమో ఆందో. ఉల్లిపాయ అయితే బాగా ఇంకా వేపేసుకున్నాను, పచ్చిమిర్చి అది కొద్దిగా ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే బాగా ఏగుద్ది అనమాట అండి, ఉల్లిపాయ అన్నదే మగ్గుతుంది. అందుకనేసి ఉల్లిపాయ అయితే బాగా మగ్గనిచ్చుకుని, ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకుని ఉన్నాయి కదండి చేపలు, ఆ చేప ముక్కలు అయితే వేసుకుని కొంచెంసేపు అది కూడా మగ్గనిచ్చి చింతపండు రెడీ పెట్టించుకున్నాను. చింతపండు రెడీ పెట్టించుకుని శుభ్రం పులుసు అయితే పిండి వేసుకుని వేసాను అనమాట అండి. చేపల్లో చింతపండు పులుపు అనేది కొంచెం పులుపులుగా ఉంటేనే బాగుంటుంది అనమాట అండి. లాస్ట్లో కొత్తిమీర అయితే గార్నిష్ అయితే వేసానండి. అంతే, చూడండి పులుసు అయితే మరిగిపోతుంది, అయిపోయినట్టండి. తిప్పేస్తున్నాను అనుకోకుండా గట్టెడి తిప్పాను, ఏంటంటే పీస్ అయిపోతే మీకు చూపించడం గురించి మాత్రం అలా చేస్తున్నాను అంతే అండి. పులుసు అయితే రెడీ అండి. నిజంగా చాలా టేస్టీగా అయితే కూడా ఉంది, కానీ పిల్లలు వేసుకోవడం తక్కువ అనమాట. నేను, మా అమ్మ, మా ఆయన, తాతయ్య వేసుకున్నాం. మేమైతే చేప ముక్కలు తినగానే పులుసు వేసుకుంటాం. మా తాతయ్య అయితే చేప ముక్కలు తింటాడు, మా అమ్మ కూడా తింటుంది అనుకోండి. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.